నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే జయ గురుదత్తారా. శ్రీ గురుదత్త అక్క ఎలా ఉన్నారు? బాగున్నాను. అక్క, అఖండ సప్తాహ పారాయణం చాలా దిగ్విజయంగా అయింది. ఆ విషయం నాకు తెలుసు. ఒకసారి ప్రేక్షకులతో కూడా పంచుకుందామా? తప్పకుండా పద్మిని. ఎలా జరిగింది అక్క? అత్యద్భుతంగా జరిగింది. పీఠంలో తొలి అఖండ సప్తాహం అని చెప్పొచ్చు. దాదాపు నాతో కలిపి 21 మంది పారాయణం చేశారు. 21 మెంబర్స్ పారాయణం చేశారు. రోజుకో నిదర్శనం స్వామి చూపించారు. ఎలాంటివి అక్క? గురువారం రోజు మనం అఖండ జ్యోతి పెట్టాము. మర్నాడు అమావాస్య వచ్చింది. అమావాస్య రోజు ఇంత నూనె వేస్తాం అఖండ జ్యోతిలో. తెల్లవారి వెళ్ళి చూసేసరికి అఖండ జ్యోతి లేదు. లేదు అంటే మొత్తం దగ్ధమైపోయింది. మొత్తం దగ్ధమైపోయి, అంటే అమావాస్య రోజు అందరు పాపాలు కూడా ఆయన కడిగేశారు. అలా అనుకోవాలి. చాలా, ఎందుకంటే భస్మ మహిమ అదే రోజు వచ్చింది అధ్యాయం అందరికి. అలా భస్మం అయిపోయి 2 ఒత్తులు 2 పాదాల రూపంలో పడ్డాయి. 2 పాదాల రూపంలో. అయితే దీని గురించి అసలు నాకు ఇంచేత సందేహం కూడా లేదు. వెంటనే ఆ రోజు వచ్చిన అధ్యాయాలన్నీ భస్మమయమే వచ్చాయి. అందరికి కూడా ఆ రోజు పారాయణ చదివితే భస్మ మహిమ అంటే స్వామి క్లియర్ గా ఇండికేషన్ ఇచ్చారు, మీ కర్మల్ని నేను తొలగించాను అని. అయితే ఏమైందంటే, మనము ఏదైతే నిత్య దీపం ఉంటుందో ఆ నిత్య దీపంతో మళ్ళీ నేను అఖండ జ్యోతి వెలిగించి ప్రత్యామ్నాయంగా ఇది తీసేసి కొత్త దీపం పెట్టి మళ్ళీ దిగంబర నామం చదువుకుంటూ ఈ జ్యోతి కంటిన్యూ వెలుగుతుంది కదా. మనం పీఠం పెట్టినప్పటి నుంచి ఈ జ్యోతి నిత్య దీపం వెలుగుతూ ఉంటుంది. దాంతో పాటు వెలిగించాను. తర్వాత రెండో రోజు జరిగింది. మూడో రోజు ప్రతిరోజు మధ్యాహ్నం భిక్షకు వస్తానంటారు. ప్రత్యేకంగా పారాయణం జరిగే ఇళ్ళకి తప్పకుండా వస్తాను భిక్ష స్వీకరించడానికి అంటారు. నైవేద్యం పెట్టేస్తాము, హారతి ఇచ్చేసి అందరం బయటకు వెళ్ళిపోయి తలుపు గడి పెట్టేసి నామం చదువుతాం. దిగంబర నామం చదువుతూ నేను చెప్తానన్నమాట డోర్ కొట్టి, స్వామి ఈరోజు అందరూ కూడా మీకోసం రకరకాల నైవేద్యాలు తీసుకొచ్చారు. ఈ వారం రోజులు కూడా అందరికీ భోజనం నేను వండి పెట్టాను నా చేతులతో. అంటే నేను అలా అనుకున్నాను, పీఠంలో నేనే వండి పెట్టాలి, కష్టం అనుకోకుండా. ఒక 30-40 మంది అయినా కూడా నాకు ఎటువంటి కష్టం కూడా అనిపించలేదు. అలా ఇంకా ఆనందం ఎక్కువ అనిపించింది. అలా పెట్టాను అనమాట. అయితే అలా నామం చదివి తలుపు కొట్టి, స్వామి మీరందరి భిక్ష స్వీకరించాలి, అందరూ ఎంతో భక్తితో విశ్వాసంతో మీ మీద ప్రేమతో పరిపూర్ణమైన ప్రేమతో అని చెప్పి తలుపు కొడతాను. తలుపు కొట్టి తీయగానే పాదాలు పడ్డాయి స్వామి గారు. ఆయన వచ్చి ప్రసాదం తీసుకెళ్ళినట్టు క్లియర్ గా కనబడ్డాయి పాదాలు. అవన్నీ కూడా నేను మీకు ఇప్పుడు పంపిస్తాను. కనపడుతున్నాయి, ఆల్రెడీ వీడియోలో చూస్తున్నారు. అసలు పాదాలు అసలు అందుకే వెంటనే అలంకరించేసాం దాని చుట్టూ కూడా. తర్వాత మళ్ళీ 5వ రోజు జరిగింది. కరెక్ట్ గా ఒక అమ్మాయి పాలకోవాలు చాలా ఇష్టం స్వామికని తీసుకొచ్చి, ఆ అమ్మాయి ఏం చేసింది, 25 వస్తాయని చెప్పాడు, 25 వచ్చాయా లేదా అని లెక్క పెట్టింది. ఆ షాప్ అతను 25 పాలకోవాలు వస్తాయని చెప్పి, మీరు అక్కడేమో 21 మంది ఉన్నారు, అందరికి సరిపోవాలన్న ఉద్దేశంతో లెక్క పెట్టి 25 ఉన్నాయని లెక్క పెట్టి పెట్టింది అనమాట. ఆ టైంకి ప్రతిరోజు కూడా పద్మిని ఇంకొక 10 మంది ఎక్స్ట్రా వస్తున్నారు భోజనాలు ప్రతిరోజు. ఆ టైంకి కొత్త వాళ్ళు ముఖాలు కూడా మనకు తెలియదు ఇప్పుడు కూడా. స్వామి ఏ రూపంలో వస్తున్నారు మనకు తెలియదు, ఎవరో ఒక రూపంలో వస్తున్నారు. అందుకే ప్రతి ఒక్కరికి భోజనం పెడతాం. 25 పాలకోవాలు పెట్టాము. ఆ రోజు అన్నం వండేది స్విచ్ చేయటం మర్చిపోయాం. ఇదేంటి, కరెక్ట్ గా రోజు నైవేద్యం పెట్టే టైంకి అన్ని సమకూరుతాయి, ఈ రోజు అన్నం ఆలస్యం అయిపోయింది, కూరలన్నీ రెడీగా ఉన్నాయి, అసలైన అన్నం లేదు. ఇదేంటి స్వామి, క్షమా ప్రార్థన, ఇదేం పరీక్ష పెట్టావు అని చెప్పి స్విచ్ చేసేసి అప్పటికి హారతి అయ్యేసరికి సగం ఉడుకుతోంది అన్నం, ఫుల్ ఉడకలేదు. మేము బయటకు వెళ్ళి నామని చెప్పాం, పెద్ద శబ్దం వచ్చింది వంటింట్లో టక్కుమని. వచ్చి చూసేసరికి అన్నం అంతా ఉడికిపోయి ఉంది. అప్పుడు కూడా అది తీసేసి మూత తీసేసి ఉంది, క్లియర్ గా తీసుకున్నట్టు. ఈ పెట్టిన పాలకోవాల్లో 2 పాలకోవాలు లేవు, 25 పెడితే 23 ఉన్నాయి, మళ్ళీ లెక్క పెట్టాం. ఇలా ఇరిపినట్టుంది, స్వీకరించినట్టు ఇలా పొడి పడినట్టుంది. ఆ స్వామి వచ్చినప్పుడు మాత్రం నాకు క్లియర్ గా తెలుస్తుంది, సుగంధ పరిమళ పచ్చకర్పూరం వాసన
తో స్వామి అతి వేగంగా వచ్చి అతి వేగంగా ఆ వాసన పోతుందన్నమాట. 2 సార్లు స్వామి వచ్చినప్పుడు అలాంటిదే వచ్చింది వాసన. అలాంటి భావనే వచ్చింది. అద్భుతం, అద్భుతం. అసలు ఆయన లీలలు చెప్పలేము. అంత అద్భుతమైన లీలలు ప్రతి ఒక్కరు ఫీల్ అవుతున్నారు అది ప్రెజెన్స్. అఖండ సప్తాహం పారాయణం చేసినప్పుడు చాలా ఇళ్లలో హస్తం వేయటం అనేది మనం చూసాం. అవును. ఎన్నో ఇళ్లలో నిదర్శనం. శ్రీపాద శ్రీవల్లభ గురించి మాట్లాడితే పేరులోనే ఉంది పాద అని. అవును. శ్రీపాద పాదాలే రావటం అనేది మీకు ఎలా అనిపించింది అక్క? చాలా చెప్పలేని ఆనందం పద్మిని. అసలు ఆనందం వచ్చేసింది. ఆనంద బాష్పాలు కూడా వచ్చేసాయి ఆ క్షణంలో. అసలు ఎంత ఆనందం అంటే శ్రీపాదుడు అంటేనే ఆయన అలా చూస్తూ కూర్చోవాలనిపిస్తుంది. ఆయన ముఖం ఎంత చూసినా కూడా టైం ఎంత తెలియదు. మనోహరం. అసలు అలా చూస్తూ ఆయన చూసినా కూడా మనలో ఏమంటారు ఇలా ఒక వైబ్రేషన్స్, ఒక శక్తి జాగృతం అయిపోతూ ఉంటుంది ప్రతి ఒక్కరిలో. నాలోనే కాదు, కాసేపు 5 నిమిషాలు అయినా సరే ఆయన కూర్చొని అలా చూసామనుకో ఆ నెగటివిటీ అంతా పోతుంది అసలు. అసలు ఆయన పాదాలు చూసి అసలు నా ఆనందానికి హద్దులు లేవు. అంత ఆనందం అనిపించింది. Beautiful. ఇంకా ఇప్పుడు చార్ట్ మీద రాస్తున్నారు అందరు తలరాతలు. అవునా? ఆయన లాస్ట్ డే హోమం అయిపోయిన తర్వాత రాస్తారు. నిన్న హోమం జరిగింది. ఆయన ఇక మళ్ళీ రాయటం స్టార్ట్ చేశారు. అందరు తలరాతలు రాస్తారు ఇప్పుడు దాని మీద. మొత్తం ఆ దేవుడి గది అంతా కూడా దేవుడి గది అంతా కూడా ఇంకా చార్ట్ మీద రాసేస్తుంటారు. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. ఆ రోజు అమావాస్య రోజు ఏదైతే అది దగ్ధమైందో ఒక పొగ అని నేను చెప్పలేను. పొగ అని అంటే చాలా డేంజరస్ పొగ కదా. పక్కనే అన్నీ ఉన్నాయి. ఏ వస్తువు ఇంత కూడా ఏమి అవ్వలేదు. ఇంత నూనె కూడా తొలినట్టు లేదు. పక్కన ఇన్ని ఉన్నాయి అసలు. చాట్లు ఉంది, ఏం అవ్వలేదు. చాట్ కి కూడా ఏం అవ్వలేదు, అంటించి పెట్టారు. అసలు ఏం అవ్వలేదు. ఇంత కూడా దగ్ధం అవ్వలేదు. ఇంటి నిండా ఒక రకమైన పొగ. ఒక రకమైన పొగ అంటే దీపపు పొగ అని నేను చెప్పలేను. ఒక రకమైన పొగలో ఆయన ధ్యానం చేస్తున్నట్టు నాకు కనబడింది. అమావాస్య తెల్లారి అసలు అదే రోజు చూసి నేను సర్ప్రైజ్ అయిపోయాను. అద్భుతం, అద్భుతం. అద్భుతం. స్వామి లీలలు చేయటం మొదలు పెడితే ఇంకా ఆయన లీలలు ఆస్వాదించటమే మనం. చాలా 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 ఆస్వాదించటమే. ప్రతి గురువారం కూడా చాలా చక్కగా జరుగుతుంది. ఇప్పుడు వచ్చే గురువారం కూడా లక్ష్మీ కుబేర వ్రతం అనేది చేయబోతున్నారా? మన పీఠంలోనే వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు. అయితే వచ్చే గురువారం లక్ష్మీ కుబేర వ్రతం మొదలు పెడుతున్నాము. అంటే 18వ తారీఖు జూలై 18th. అది కూడా మొదలు పెట్టబోతున్నాం మన పీఠంలో. వచ్చి చేసుకోవచ్చు పీఠంలో. ఎంతమంది రావచ్చు అక్క ఒక్కదానికి? రావచ్చు పద్మిని. మనం ఒక 15 మంది వరకు అవకాశం ఉంటుంది. అంటే ఒక జంటలాగా రావాలా? జంటలాగా రావచ్చు. జంట వీలు లేనప్పుడు సింగిల్ గా వచ్చి చేసుకోవచ్చు. ఎక్కువ లక్ష్మీ కుబేర వ్రతం సింగిల్ గానే చేసుకుంటున్నారు ఆడవాళ్ళందరూ కూడా. అంటే టవల్ మీదేసుకొని వాళ్ళు శ్రీవారు ఉన్నట్టు భావించి కూడా చేసుకోవచ్చు. నామినల్ పే అనేది ఉంటుంది. నామినల్ పే మరి ఎక్కువ కాదు. భోజనం కూడా మనం పెడతాము. అవును, ఋత్వికులు కూడా వస్తారు, చేయిస్తారు. కాబట్టి ఖచ్చితంగా మరి మరిన్ని వివరాల కోసం ఖచ్చితంగా లత గారి నంబర్ కి కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి మన లక్ష్మీ కుబేర వ్రతం కోసం. రైట్ అక్క. అద్భుతం అక్క. చాలా బ్యూటిఫుల్ గా స్వామి చేసేటటువంటి లీలలు కనులారా వీక్షిస్తూ స్వామితో ఉన్నారు. లిటరల్లీ స్వామి మీతో ఉన్నారు. ఆ పీఠంలో కొలువు తీరి ఉన్నారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ పద్మిని. అందరి కర్మలు తొలగించాలి స్వామి. ఇంకా ఇంకా అందరి కర్మల్ని కష్టాన్ని కూడా తొలగించాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త.